అనకాపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేయడంపై జాతీయ రాష్ట్ర స్థాయి యాదవ సంఘం నాయకులు మండిపడ్డారు. మంగళవారం చోడవరంలోని గంగా ఫంక్షన్ హాల్లో భారత చైతన్య యువజన పార్టీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి నమ్మి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంకు ముఖ్య అతిథిగా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మేక రాములు యాదవ్ పాల్గొని మాట్లాడుతూ ప్రజలు ఇతర జిల్లాల నుండి వచ్చిన వారికి ఎన్నికల అవకాశం ఇస్తే వారికి స్థానిక సమస్యలపై అవగాహన ఉండదని, జిల్లాలో ఎన్ని మండలాలు కూడా తెలియని నేతలు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, అటువంటి వలస పక్షులకు ప్రజలు ఓట్లతో తగిన బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో విశాఖ జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉందని, అందువల్లనే భూ కబ్జాల కోసం ఇతర ప్రాంతాల నేతలు ఆరాట పడుతుంటారని దుయ్యబట్టారు. బ్యాలెట్ పేపర్లో మీ మీద నుండి 5వదని తెలిపారు. ఈ సమావేశంలో యాదవ సంఘం అనకాపల్లి జిల్లా అధ్యక్షులు వియ్యపు భూలోక నాయుడు, జిల్లా మహిళా అధ్యక్షురాలు వేదుల ఆదిలక్ష్మి తదితరులు ప్రసంగించి రానున్న ఎన్నికల్లో స్థానికులను గెలిపించాలని కోరారు. మాది పెందుర్తి నియోజకవర్గం. అలాగా నేను బీసీవై పార్టీ భారత చైతన్య యువజన పార్టీ నుంచి నేను ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి జిల్లాలో పోటీ చేస్తున్నాను. నేను గత 27 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నాను. అలాగే అనేక రకాల సేవలు హుదూద్లో కానీ కరోనాలో కానీ నేను నా సేవల్ని నా సొంత నిధులతో ఖర్చు పెట్టి నా సేవలను గుర్తించి బోడే రామచంద్ర యాదవ్ గారు నాకు ఈరోజు ఇక్కడ ఇంత ఉన్నతమైన ఈ ఎంపీ సీట్ని నాకు ఒక బడుగు బలహీన వర్గాలకి చెందినవాడిని నేను. అంటే యాదవులు అంటే అంత 100 కోట్లు 1000 కోట్లు పట్టుకొని వచ్చి గెలిచే తాగత ఎవరికీ లేదు. కానీ జనాభా లెక్క ప్రకారంగా 3,60,000 సుమారు ఉన్న ఈ అనకాపల్లి జిల్లా నియోజకవర్గం యాదవులతో పాటు మాకు అన్ని రకాల బీసీలు అంటే మనకు వెలమస్ కూడా మంచి స్నేహితులు ఉన్నారు. బాబు కానీ, రజకులు కానీ, న్యాయ బ్రాహ్మణులు కానీ, విశ్వబ్రాహ్మణులు కానీ అన్ని కులాల నుంచి కూడా అన్న మీ బీసీ వచ్చింది కాబట్టి ఈరోజు నాటికి ఒక బీసీ పార్టీ వచ్చింది, మిమ్మల్ని ఎన్నుకున్నది కాబట్టి ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పడంతో నాకు కొండంత అండగా ఉంది. గతంలో నేను 27 సంవత్సరాలు అంటే టీడీపీలో పనిచేశాను. అలాగే నేను వైసీపీలో కూడా సంవత్సరం పనిచేశాను. అక్కడ మోసం చేసి నాకు సీటు ఇవ్వకపోవడం పశ్చిమ నియోజకవర్గంలో అప్పుడు మళ్ళీ వెంటనే రిజైన్ చేయడం కూడా జరిగింది. నేను అనేక రకాల పదవులు చేశాను టీడీపీలో కూడా 27 సంవత్సరాలు. మహానుభావుడు ఎన్టీ రామారావు ఒక టైంలో ఓడిపోయాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయాడు. మీకు చూడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు అనుకున్న వ్యక్తి కూడా ఆయన అంటే ఎనకు ఒకే ఒక సీట్ వచ్చింది. అంత గొప్పవాళ్ళు మనం కాదు. అంటే ప్రజలకు సేవ చేద్దాం. ఒక స్థానికుడిగా నేను ఒకటి అడుగుతున్నాను. నాకు చెరుకు రైతు గుర్తించారండి. చెరుకు రైతు అంటే ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ సంగతి, ఇక్కడ రైతులకి ఎంత అన్యాయం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. అయితే నా బాధ ఎందుకంటే ఖచ్చితంగా నేను 4 సంవత్సరాలు బట్టి ఇక్కడ జిల్లాలో మన పెనుగోని అప్పారావు గారు యాదవ్ గారు మనకు జిల్లా అధ్యక్షుడిగా ఆయన యాదవ్ సంఘానికి ఉన్నప్పుడు ఆయనతో నేను ప్రతి ఎంపీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ ప్రతి ఒక్కరిని కళ్ళం కూడా జరిగింది. నేను సపోర్ట్ చేయమని ఆ రోజు ఈ రోజు నేను ఎంపీగా నిలబడుతున్నానని అదే మాట మీద ఉన్నాను. ఈ రోజు ఆ మాట మీద ఉండడం నాకు ఈ సీటు దక్కిందని మాత్రం గర్వంగా ఫీల్ అవుతాను. అంటే నాకు బాబు సోదరులు కానీ, రజకులు కానీ, న్యాయబ్రాహ్మణులు అందరూ కలిపి అన్న మేము ఉన్నాం, మీరు నిలబడండి, మేము అవసరమైతే మేము డొనేషన్లు వేసుకుంటాం అని రేపు 1000 కోట్లు సంపాదించుకుంటారు. ఇవాళ ముత్యాల నాయుడు గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా సీఎం రమేష్ గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఏమైంది మీరు ఇదివరకు మరి పదవులు అనుభవించి విశాఖ కోచ్ ఫ్యాక్టరీ ఏం చేస్తారు? ఎన్నో వేలాది మంది త్యాగాల పునాదుల మీద ఇవాళ సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిస్థితి ఏందో సీఎం రమేష్ గారిని, బీజేపీ పార్టీని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు ఇప్పుడు చెప్పి ఓట్లు అడగండి. దాన్ని ప్రైవేట్ పరం చేస్తారా లేకపోతే యాజ్ టీస్గా దాన్ని కంటిన్యూ చేస్తారా మీరు చెప్పండి. ఇవాళ దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి దొంగనాటకాలు ఆడుతారు, లాస్ అవుతారు. అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ వేయింది? ఈ బీజేపీ నాయకులను, వైసీపీ నాయకులను నేను ప్రశ్నిస్తున్నా. ఒక జాతీయ అధ్యక్షుడిగా ఎక్కడ వేయింది అనేది నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా